హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు ఇంకో టాపిక్, పిల్లల మౌనం చాలా ఇంపార్టెంట్. పిల్లలు మౌనంగా ఉన్నారు అంటే ఏమీ లేదని కాదు, అక్కడ చాలా జరుగుతుందని వాళ్ళ మనసులో అర్థం అన్నమాట. మనం అర్థం చేసుకోవాలి. పిల్లలు సైలెంట్గా ఉంటే ఇల్లంతా హ్యాపీగా ఉందని మనం అనుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. కాదు, ఇది వాళ్ళు చెప్పలేని ఎన్నో భావాలు లోపల ఉన్నాయని అర్థం అన్నమాట. మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎలాంటి ఫీలింగ్స్ అనేది మనం ఈరోజు చర్చించుకుందాం. ఎస్ ఫ్రెండ్స్, సింపుల్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. పిల్లలు మాట్లాడకపోతే ఏమీ లేనట్టు కాదు, లోపల చాలా జరుగుతూ ఉంటుంది. కానీ మనం గమనించాలి, దాన్ని గమనించాలి. పిల్లలు ఎందుకు మూడీగా ఉన్నారు, మౌనంగా ఎందుకు ఉన్నారు అనేది మనం గమనిస్తే చాలా ఈజీగా ఆ పిల్లల మనసును మనం దాంట్లో నుంచి మనం బయటికి తీయచ్చు. ఎస్ ఫ్రెండ్స్, పిల్లలు మౌనంగా ఎందుకు ఉంటారంటే భయం, చెప్తే ఏమనుకుంటారని ఒక భయం, తర్వాత బాధ, మాటల్లో చెప్పలేని ఫీలింగ్, ఏదేదో అనుకుంటారు అనేసి, తిడతారేమో అని భయం అనమాట. ఇంకా ఎవరు అర్థం చేసుకోలేరేమో అని అనిపించడం, ఇవన్నీ ఉంటాయి వాళ్ళన్నమాట. సైలెన్స్ని ఎలా గమనించాలంటే, ఎప్పుడు మాట్లాడే పిల్ల ఈరోజు ఎందుకు మూడిగా ఉంది, ఎందుకు మౌనంగా ఉంది అనేది మనం గమనించాలి. ఆటల్లో పాల్గొనే కళ్ళల్లో నీళ్ళు ఉన్నా లేదా మాటలు రావడం లేదు అన్నా కూడా మనం గమనించాలి. ఎందుకు ఇదనేది, ఆ రోజు ఎందుకు అలా ఉన్నారని గమనించాలి. అలాగే ఆటల్లో పాల్గొనకుండా పక్కన సైలెంట్గా కూర్చున్నా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇవన్నీ ఎమోషనల్ సిగ్నల్స్ అనమాట. మౌనంగా ఉన్న పిల్లతో మనం ఏం చేయాలి అన్నది ఇక్కడ తెలుసుకుందాం. మౌనంగా ఉన్న పిల్లతో మనం ఏం చేయొచ్చు, మాట్లాడు అని మనం ఫోర్స్ చేయకూడదు. అలాగే ఎందుకు మాట్లాడట్లేదు అని కూడా అడగద్దు. ఈ రెండు చేయొద్దు అసలు. ఎందుకు మాట్లాడట్లేదు అని అడగద్దు, అలాగే మాట్లాడని ఫోర్స్ కూడా చేయొద్దు. ఇలా చెప్పాలి. ఎలా మనం ఇలా చెప్పచ్చు పద్ధతిగా. ఎలా అంటే, నీకు మాట్లాడాలనిపించినప్పుడు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పచ్చు వాళ్ళకి. నీకు మాట్లాడాలనిపించినప్పుడు కూడా సరే, నేను ఇక్కడే ఉన్నాను, నువ్వు మాట్లాడచ్చు అని చెప్పచ్చు. నువ్వు మాట్లాడని ఫోర్స్ చేయకూడదు, ఎందుకు మాట్లాడట్లేదని కూడా అడగకూడదు. జస్ట్ అబ్జర్వ్ చేస్తే చాలా అనమాట. గమనిస్తూ ఉంటే చాలు. ఇది ఈ పిల్లకి సేఫ్టీగా అనిపిస్తూ ఉంటుంది, సేఫ్టీ ఫీలింగ్ అనమాట. మనం మాట్లాడు ఏమైపోయింది, నీకు రోగం వచ్చిందా అనేసి మనం ఆ పిల్లల్ని మనం ఇబ్బంది పెట్టకూడదు అనమాట. ఏం జరిగింది అని ప్రెజర్ చేసినా అంటే వాళ్ళు చెప్పాలనుకున్నవని భయం ద్వారా వాళ్ళు మౌనంగా వెళ్ళిపోతారు. వీళ్ళని అర్థం చేసుకోవట్లేదు అది ఇదని ఫీల్ అవుతుంటారు అనమాట. కాబట్టి ఏంటంటే ఫ్రెండ్స్, పిల్లలు మౌనంగా ఉన్నారు అంటే పిల్లల మౌనం ఖాళీ కాదు, అది వినబడాలని ఎదురు చూస్తున్న మనసు అనమాట. ఇది చాలా బాగుంటుంది. మనం పిల్లల్ని ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. అబ్జర్వ్ చేస్తేనే పిల్లలు చాలా ఈజీగా ప్రశాంతంగా వాళ్ళ చదువులు చాలా బాగుంటాయి అన్నమాట. మనం ఓన్లీ చదివే మార్క్సే అంటే వాళ్ళు చాలా ట్రిగర్ అవుతూ ఉంటారు. ఒక మిషన్స్ లాగా తయారవుతారనమాట, ఒక రోబో లాగా తయారవుతారు, ఏమీ ఎమోషన్స్ లేకుండా అనమాట. ఇప్పుడు రోబోస్కి ఏం లేదు, ఫీలింగ్స్ ఏమి ఉండవు అనమాట. అలా తయారవ్వకూడదు పిల్లలు. చాలా ఎమోషన్స్ అన్నీ కూడా బయట పెట్టేయాలి. బయటికి వస్తేనే చాలా ఫ్రీ అవుతారనమాట ఆ పిల్లలు. దాన్ని అణుచుకొని ట్రిగర్ చేస్తూ ఎవరు చెప్పుకోవాలో తెలియకోకుండా ఒక మిషన్ లాగా అయిపోవడం ఉండకూడదు అనమాట. చిన్నప్పటి నుంచి ప్రతిదీ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేద్దాం, లైక్ చేద్దాం మైత్రేయ బుద్ర స్పిరిచువల్ యూనివర్సిటీని. థ్యాంక్ యూ సో మచ్. లవ్ అండ్ లైట్. థ్యాంక్ యూ సో మచ్ డియర్. థ్యాంక్ యూ.